నమస్కారం. హోహో టెక్నాలజీకి స్వాగతం. మేము 2 నుండి 5 సంవత్సరాల వయస్సు గల పిల్లల కోసం హోమ్ స్కూల్ కోర్సును సృష్టించాము. మీ పిల్లలతో చేయడానికి మేము 60 టాస్క్లను సృష్టించాము. దయచేసి మీ పిల్లలతో ఈ పనులు చేయండి. మీరు ఈ 60 పనులను 3 ఏళ్లలో పూర్తి చేయాలి. మీరు మీ పిల్లలకు ప్రతి పనిని 2 నుండి 3 వారాల్లో నేర్పించవచ్చు. వీడియోలో నక్షత్రం ఉంటే మీరు మీ పిల్లలకు వీడియోను చూపించాల్సిన అవసరం లేదు. మీరు పిల్లలతో ఆ పని చేయించాలి. నక్షత్రం గుర్తు ఉన్న వీడియోలు తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి చూడడానికి మరియు పనులు చేయడానికి. మేము వీడియోలో ఏ పనులు చేస్తామో మీరు మీ పిల్లలతో ఇంట్లో అదే చేయించాలి. మీకు కావాలంటే మీరు ఈ వీడియోలను పిల్లలకు చూపించవచ్చు, కానీ పిల్లలతో పనులు చేయించడమే ముఖ్యం. వీడియోలో నక్షత్రాలు లేకుంటే మీరు వాటిని మీ పిల్లలకు చూపించాలి. పిల్లలు వీడియోల ద్వారా ఏది నేర్చుకుంటున్నారో మీకు వీలైనంత వరకు మీ చుట్టూ ఉన్న వాటిని చూపించడానికి ప్రయత్నించండి. దయచేసి పిల్లలు ప్రతిరోజూ 1 గంట కంటే ఎక్కువసేపు మొబైల్ ఫోన్లను చూడటానికి అనుమతించవద్దు. మేము చాలా విషయాలు నేర్పించాము. పిల్లలు అన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఆడండి మరియు పనులు చేయండి, అంతే. పిల్లలు తమకు చేతనైనంత నేర్చుకుంటారు. వారికి అన్నీ చూపించండి, అది చాలు. మేము అనేక విభిన్న బోధనా పద్ధతులను చూపించాము మరియు ఒక పనిని బోధించడానికి వేర్వేరు మెటీరియల్లను ఉపయోగించామని తల్లిదండ్రులు కూడా దయచేసి గమనించాలి. మీరు ప్రతిదీ చేయవలసిన అవసరం లేదు. దయచేసి టాస్క్లను బోధించడానికి ఇంట్లో అందుబాటులో ఉన్న వాటిని ఉపయోగించండి. ముఖ్యమైన విషయం ఏమిటంటే పనులు నేర్పించడం. మీరు మా ఆలోచనలలో కొన్నింటిని లేదా మీ స్వంత ఆలోచనలను ఉపయోగించి కూడా బోధించవచ్చు. మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే దయచేసి కామెంట్లలో రాయండి. కొన్ని టాస్క్ల తర్వాత వీడియోలు కూడా ఇచ్చాం. దయచేసి టాస్క్ బోధిస్తున్నప్పుడు పిల్లలకు కూడా ఈ వీడియోలను చూపించండి. మీరు మీ పిల్లలకు ప్రతి పనిని 2 నుండి 3 వారాల్లో నేర్పించవచ్చు. మీకు బోధించడానికి ఎక్కువ సమయం కావాలంటే దయచేసి మీ సమయాన్ని వెచ్చించండి. మీరు తొందరపడనవసరం లేదు. దయచేసి మీ సమయాన్ని వెచ్చించి బోధించండి. దయచేసి విధులను బోధించడానికి మీ సమయాన్ని వెచ్చించండి. దయచేసి గమనించండి, ఇవి కేవలం ఆలోచనలు మాత్రమే. మీరు పిల్లలకు వారి ఆసక్తి మరియు మానసిక స్థితికి అనుగుణంగా ఈ పనులను నేర్పించాలి. వారికి ఏదైనా పని ఆసక్తి లేనిదిగా అనిపిస్తే దానిని వదిలివేయండి. అదే విషయాన్ని వేరే విధంగా బోధించండి లేదా తర్వాత ఆ అంశానికి తిరిగి రండి. పిల్లలు సంతోషంగా నేర్చుకుంటున్నారని నిర్ధారించుకోండి. పిల్లలకు బోధించే సమయం కోసం మేము కొన్ని సూచనలు ఇచ్చాము. ఇవి మా వైపు నుండి వచ్చిన సూచనలు మాత్రమే. అంతిమ నిర్ణయం మీదే. మీరు పిల్లలకు ఎలా నేర్పించాలో నిర్ణయించుకోవాలి. ఈ పనులు చేస్తున్నప్పుడు దయచేసి 1 నిమిషం కూడా పిల్లలను ఒంటరిగా వదలకండి. దయచేసి వారితో ఉండండి మరియు ఎల్లప్పుడూ వారిపై శ్రద్ధ వహించండి. మన పనుల్లో పిల్లలు ప్రకృతి వస్తువులతో ఆడుకుంటారు. దయచేసి పిల్లలు ఒక్కసారి కూడా సుద్ద, మట్టి, క్రేయాన్స్ లేదా పెయింట్ తినకుండా చూసుకోండి. దయచేసి వారితో ఎల్లవేళలా కూర్చుని దీనిపై శ్రద్ధ వహించండి. దయచేసి ఈ కోర్సులో పిల్లలను ఒంటరిగా వదిలివేయవద్దు. దయచేసి వారికి పూర్తి శ్రద్ధ మరియు ప్రేమ ఇవ్వండి. దయచేసి నేర్చుకునేటప్పుడు పిల్లలపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావద్దు. వారికి చాలా వినోదం, ప్రేమ మరియు నవ్వు ఇవ్వండి. వాటిని ఆస్వాదించడమే ప్రధాన విషయం. వారు వారి స్వంత వేగంతో నేర్చుకుంటారు. వారు నేర్చుకోవడానికి ఇష్టపడే వాటిని వారికి నేర్పండి. వారు ఏమి నేర్చుకోవాలనుకుంటున్నారో వారిని అడగండి. దయచేసి మీ పిల్లలను కొట్టకండి, ఎందుకంటే ఇది పిల్లల మనస్సులో గాయాలను సృష్టిస్తుంది మరియు ఈ నొప్పి వారి జీవితాంతం పిల్లలకు ఉంటుంది. దయచేసి మీ పిల్లలను కొట్టడానికి ఇతరులను అనుమతించవద్దు. పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు మనం వారికి ప్రేమతో వివరించాలి. దయచేసి మంచి పరిశుభ్రత పాటించండి.
పిల్లలను మురికిగా ఉంచడం లేదా కొట్టడం వారి ఆత్మవిశ్వాసంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దయచేసి వారిని గౌరవంగా చూసుకోండి. సంతోషంగా ఉన్న పిల్లలు సంతోషంగా పెద్దలు అవుతారు. దయచేసి పిల్లలు సంతోషంగా మరియు ఆత్మవిశ్వాసంతో ఉండనివ్వండి. దయచేసి ప్రతి పనిని పిల్లలతో చేయండి, ఆపై వారిని ఒంటరిగా వదిలేయండి. వారు తప్పుగా ఏమీ తినకుండా చూడడానికి దయచేసి వారి పక్కన కూర్చోండి. వారు కోరుకున్నట్లు నేర్చుకోనివ్వండి. వారు ఏ పని నేర్చుకోవాలనుకున్నా నేర్చుకోనివ్వండి. అతను కోరుకున్న విధంగా నేర్చుకోనివ్వండి. కొన్నిసార్లు పిల్లలు ఒక పనిని మళ్లీ మళ్లీ పునరావృతం చేయాలని కోరుకుంటారు. కొన్నిసార్లు 30 నుండి 40 సార్లు కూడా. వాటిని చేయనివ్వండి. వారు ఇలా చేస్తున్నప్పుడు దయచేసి వారికి భంగం కలిగించవద్దు. పిల్లలు ఏదైనా శ్రద్ధగా మరియు నేర్చుకుంటున్నప్పుడు దయచేసి వారిని ఇబ్బంది పెట్టకండి. వారి ఏకాగ్రతను విచ్ఛిన్నం చేయవద్దు. ఈ కోర్సులో మీరు మీ పిల్లలపై శ్రద్ధ వహించాలి మరియు పిల్లలకు బోధించేటప్పుడు చాలా సరదాగా ఉండేలా ప్రయత్నించాలి. దయచేసి ఇతర పిల్లలతో పోల్చవద్దు. మీరు మీ బిడ్డను బాగా నేర్చుకునేందుకు మరియు సరదాగా నేర్చుకునేందుకు అవసరమైనంత సమయం కేటాయించాలి. మీరు మీ బిడ్డపై శ్రద్ధ వహించాలి. మేము మీకోసం దీన్ని రూపొందించినంతగా మీరు ఈ కోర్సును నేర్చుకోవడాన్ని ఆనందిస్తారని మేము ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.